అవ్వ కావాలి బువ్వ కావాలి అంటూ ఉంటాం కదా. కనుక పరమార్థం అర్థం కాకపోతే వ్యవహారమైనా అడగండి, తప్పులేదు. అయితే ఈశ్వరుని పట్టుకున్నారు కనుక తప్పకుండా కొన్నాళ్ళకి ఆయన ఈ స్థితి నుంచి మనకు పైకి వచ్చేటట్టు చేస్తాడు. చాక్లెట్ల కోసం ఇచ్చే పిల్లవాడికి తల్లి చాక్లెట్లు ఇవ్వదా అండి? ఇస్తుంది. కానీ బ్రతకంతా చాక్లెట్లే తిను నాయనా అని దీవించదు. అది ఇచ్చినప్పటికీ వాడిని అలాగా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటుందో ఈశ్వరుడు కూడా మన కోరికలని చాక్లెట్లు తీర్చినా పరమార్థం కూడా అందిస్తాడు. ఇది తెలుసుకుని మనం మృత్యుంజయ ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ మూర్తిని చూస్తుంటే మొత్తం అమృతంతో తడిసిపోయాడు. పైగా నెలవంక ప్రకాశిస్తోంది పైన, చంద్రశేఖరుడు. అందుకే నిన్న మార్కండేయుడు చివరికన్న మాట గుర్తుందా? ఒకరోజు చెప్తే రెండో రోజు మర్చిపోతామే ఏంటి మనం? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. యముడు ఒక ఫ్యాక్టర్ ఆఫ్ టైం, ఈశ్వరుడు కాలానికి అతీతుడు. కనుక కాలం స్వరూపుడు యముడైతే అతనికి కూడా శాసకుడైన వాడు ఆయన. అందుకే జననం మరణం అనేది కాలం బట్టి ఆధారపడి ఉంటాయి. జననానికి ఒక డేటు, తర్వాత దానికి ఒక డేటు ఉన్నాయి కదండి. ఇక్కడ ఇది కాలస్వరూపం, ఈశ్వరుడు వాటికి అతీతుడు. అందుకే జనన మరణాలకు అతీతమైన అమృతత్వము ఆయన ఇవ్వగలడు. అందుకే చంద్రశేఖర అంటూ ఆయన ఆశ్రయించాడు. యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. కాలాతీతుడిని ఆశ్రయించిన వాడికి కాలం ఏం చేస్తుంది? అందుకే జనన మరణ రూపము కాలబద్ధము కనుక ఇంకా నేను కాలబద్ధుణ్ణి కాను అంటే నాకు జనన మరణాలు లేని స్థితి కూడా లభిస్తుందని దీనిలో మరొక భావం. అదే వై యమః అంటే యముడు ఇంకా నన్ను ఏం చేస్తాడు? కిం కరిష్యతి వై యమః అన్నారు ఇక్కడ. ఎందుకంటే చంద్రశేఖరమాశ్రయే, ఏ సమయంలో ఏ పేరు గుర్తు రావాలో ఆ పేరు రావాలండి ఇక్కడ.